హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక. నేను నా ఛానల్లో ఎడ్యుకేషన్ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. ప్రీవియస్గా నేను నెంబర్ సిస్టమ్ రిలేటెడ్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి అవి కూడా చెక్ చేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టుడేస్ వీడియో ఈజ్ అబౌట్ ఈజీ ట్రిక్ టు ఫైండ్ స్క్వేర్స్ ఆఫ్ 2-digit నెంబర్స్. సో ఫస్ట్ 2-digit నెంబర్స్ అంటే డెఫినేషన్ చూద్దాము. ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 digits ఆర్ కాల్డ్ 2-digit నెంబర్స్. 10 to 99 ఆర్ కాల్డ్ 2-digit నెంబర్స్. స్మాలెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ 10, గ్రేటెస్ట్ 2-digit నెంబర్ ఈజ్ 99. ఈ టూ నెంబర్స్ మధ్యలో ఉండే నెంబర్స్ అన్ని 2-digit నెంబర్స్ అవుతాయి. అంటే 11, 13, 14, 15 అండ్ సో ఆన్ 89, 99 ఇలాంటివన్నీ 2-digit నెంబర్సే అవుతాయి. అసలు ఫస్ట్ డిజిట్స్ అంటే ఏంటివి? డిజిట్స్ ఆర్ 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 9 ఆర్ కాల్డ్ డిజిట్స్. అండ్ ఈ 2-digit నెంబర్స్కి స్క్వేర్స్ ఎలా ఫైండ్ చేయాలో మనం ఈరోజు చూద్దాము. అది కూడా ఒక చిన్న ట్రిక్ యూస్ చేసి. ఫస్ట్ స్క్వేర్స్ డెఫినేషన్ వచ్చేసి స్క్వేర్స్ ఆర్ నెంబర్స్ ప్రొడ్యూస్డ్ బై మల్టిప్లయింగ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఒక నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే వాటిని మనం స్క్వేర్స్ అని అంటాము. సో కొన్ని నెంబర్స్కి స్క్వేర్స్ చూద్దాము. 1 square అంటే 1 into 1 1. అలాగే 8 square అంటే 8 into 8 అంటే 8 8 64 మనకు తెలుసు. ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూపంలో ఎలా రాస్తాము? 8 power 2. 8 power 2 రాస్తే దీన్ని ఎలా చదువుతాము? 8 square అని చదువుతాము. ఈ పవర్లో 2 వచ్చే నెంబర్స్నే మనం స్క్వేర్స్ అంటాము. ఇవి ఎలా వచ్చాయి? ఒకటే నెంబర్ని 2 times రాస్తే వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ 11 into 11. 11 into 11 మల్టిప్లై చేసుకుంటే మనకి 121 వస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్వేర్స్ లాగా రాస్తే ఎలా రాయొచ్చు? 11 power 2 అంటే ఎలా చదువుతాము? 11 square అని చదువుతాము. అండ్ ఇంకొక సింపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము. 23 square. సో 23 squareని ఎలా ఫైండ్ చేయాలి? జనరల్ మల్టిప్లికేషన్ యూస్ చేసి ఎలా ఫైండ్ చేయాలో ఇప్పుడు చూస్తున్నాము. 23 into 23 జనరల్ మల్టిప్లికేషన్లో 3 2s are 6, 3 3s are 9 and 3 2s are 6. నెక్స్ట్ 2 3s are 6, 2 2s are 4. ఇప్పుడు వీటిని యాడ్ చేస్తున్నాము. 9 6 plus 6 12, 4 plus 1 5 529. సో 23ని స్క్వేర్ చేస్తే మనకి 529 వస్తుంది. జనరల్గా మల్టిప్లై చేసి స్క్వేర్స్ ఇలా ఫైండ్ చేస్తాము. ఇప్పుడు ఇలా కాకుండా మనం ట్రిక్ యూజ్ చేసి ఎలా ఫైండ్ చేయాలో చూద్దాము. ట్రిక్ ఎందుకు యూజ్ అవుతుందంటే పెద్ద నెంబర్స్ అంటే 80s 90s 70s అలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు మనం ట్రిక్ యూజ్ చేసుకుంటే ఈ మల్టిప్లికేషన్ ప్రొసీజర్ కంటే మనం ఈజీగా అండ్ తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం బేసిక్ 2-digit నెంబర్ అయినా 10ని తీసుకుంటున్నాము. 10 square అంటే 100 అని మన అందరికీ తెలుసు. ఈ ట్రిక్ యూస్ చేస్తే ఇప్పుడు వచ్చే ఆన్సర్ 100కి ఈక్వల్ అవుతుందా లేదా మనం చూద్దాము. ఎప్పుడైనా ఈ ట్రిక్ అప్లై చేయాలంటే ఆన్సర్ కోసం మనము 3 partsగా డివైడ్ చేసుకోవాలి. అవి 3 parts నాట్ డిజిట్స్. 3 partsగా డివైడ్ చేసుకోవాలి, నాట్ డిజిట్స్. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. సో ఫస్ట్ పార్ట్ కోసము యూనిట్ ప్లేస్లో ఉన్న 0ని స్క్వేర్ చేసి రాసుకుంటున్నాము. 0 square ఈజ్ 0. అండ్ లాస్ట్ పార్ట్ కోసం అంటే స్టార్టింగ్ పార్ట్ కోసము 10th ప్లేస్లో ఉన్న డిజిట్ని స్క్వేర్ చేసి రాస్తున్నాము. 10th ప్లేస్లో ఏముంది? 1 ఉంది. 1 square ఈజ్ 1. సో మిడిల్ పార్ట్ కోసం మనము గివెన్ 2 digits. సో ఇప్పుడు మనం తీసుకున్న నెంబరే 2-digit నెంబర్స్ కదా, దాంట్లో ఉన్న 2 digitsని మల్టిప్లై చేసి 2తో మల్టిప్లై చేస్తున్నాము. ఎందుకనే 2తో మల్టిప్లై చేస్తున్నాము అంటే స్క్వేర్స్ అంటే పవర్లో 2నే కదా ఉండేది, ఆ 2నే ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాము. సో 1 into 0 into 2 ఈక్వల్ టు 0 బికాజ్ ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0. సో మన 10 squareని సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? 100 వచ్చింది కదా. సో ఈ ట్రిక్ యూస్ చేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్సే వస్తాయని అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 21 square. ఇప్పుడు 21 squareని సాల్వ్ చేయడానికి కూడా మనం 3 partsగా డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్ కోసము యూనిట్ డిజిట్స్లో ఉన్న 1 స్క్వేర్ చేసి రాస్తున్నాము. 1 square ఈజ్ 1 అండ్ 1 square ఈజ్ 1 అండ్ స్టార్టింగ్ పార్ట్ కోసము 10th ప్లేస్లో ఉన్న డిజిట్ని స్క్వేర్ చేసి రాస్తున్నాము. 2 square ఈజ్ 4 అండ్ మిడిల్ పార్ట్ కోసము ఈ 2 and 1ని మల్టిప్లై చేసి దానిని మళ్ళీ 2 times చేస్తున్నాము. అంటే పవర్లో ఉన్న 2తో మల్టిప్లై చేస్తున్నాము. 2 1 ఈజ్ 2 అండ్ 2 2s are 4 441. మనకి ఇప్పుడు 21 స్క్వేర్ చేస్తే 441 వస్తుంది. సో ఈ ట్రిక్ యూజ్ చేసినా మనకి 441 వస్తుంది.
అండ్ ఇలాంటి చిన్న చిన్న బేసిక్‌కి మనం జనరల్‌గా గుర్తు ఉంచుకోవాలి. ఆర్ ఎల్స్ మర్చిపోయినప్పుడు ఇలా ట్రిక్ యూజ్ చేసి చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 36 స్క్వేర్. 36 స్క్వేర్ దీనికోసం మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నాము. ఫస్ట్ పార్ట్ కోసము యూనిట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్‌లో ఉన్న 6ని స్క్వేర్ చేస్తే 6 6 ఆర్ 36 అండ్ స్టార్టింగ్ పార్ట్ కోసము 10th ప్లేస్‌లో ఉన్న డిజిట్‌ని స్క్వేర్ చేస్తున్నాము. దట్ ఈస్ 3 స్క్వేర్ 9. మిడిల్ పార్ట్ కోసము 3 ఇంటూ 6 ఇంటూ 2గా రాస్తున్నాము. 3 6 ఆర్ 18 అండ్ 18 2 ఆర్ 36. మిడిల్ పార్ట్లో మనము 36 రాస్తున్నాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కొక్క పార్ట్లో మోర్ దాన్ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా చేయాలో రాస్తున్నాము. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ యూనిట్ ప్లేస్ కోసము ఫస్ట్ డిజిట్ని రాసేస్తున్నాము. రిమైనింగ్ ఎంత మిగులుతుందో దాన్ని అంతా నెక్స్ట్ పార్ట్కి యాడ్ చేస్తున్నాము. 36 + 9 39. ఇక్కడ 3ని తీసుకొని వెళ్ళి నెక్స్ట్ పార్ట్కి యాడ్ చేస్తున్నాము. దట్ ఈజ్ 1296. 36 square is 1296. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ 67 స్క్వేర్. ఈ 67 స్క్వేర్ కోసం కూడా మనము ఫస్ట్ ప్లేస్ కోసము 7 స్క్వేర్. సో 7ని స్క్వేర్ చేసి రాస్తున్నాము. దట్ ఈజ్ 7 స్క్వేర్ ఈజ్ 49 అండ్ ఫస్ట్ పార్ట్ కోసం మనము 7 స్క్వేర్ని చేశాక ఫస్ట్ పార్ట్ కోసం మనము 10th ప్లేస్లో ఉన్న డిజిట్ని స్క్వేర్ చేసి రాస్తున్నాము. దట్ ఈస్ 6 స్క్వేర్ అంటే 6 6 ఆర్ ఈస్ 36. వీఆర్ రైటింగ్ 36 దేర్. అండ్ మిడిల్ పార్ట్ కోసము 6 ఇంటూ 7 ఇంటూ 2 ఇలా ఎందుకు రాసుకున్నామో మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. 2 డిజిట్స్ని మల్టిప్లై చేసి దాన్ని 2 టైమ్స్ చేస్తున్నాము. 2 టైమ్సే ఎందుకు చేస్తున్నామంటే పవర్లో 2 ఎందుకు ఉంటుంది, స్క్వేర్స్ కాబట్టి పవర్లో 2 ఉంటుంది. 6 7s ఆర్ 42, 42 2s ఆర్ 84 అని రాసుకుంటున్నాము. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి పార్ట్లోనూ మోర్ దాన్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్ కోసము ఫస్ట్ డిజిట్ రాసాము. దట్ ఈజ్ 9. సెకండ్ పార్ట్కి 4ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 88 అవుతుంది. 88లోని 8ని థర్డ్ పార్ట్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తే 44 అవుతుంది. సో 67 స్క్వేర్ చేస్తే మనకి 4489 అవుతుంది. ఇలాంటి బిగ్ నెంబర్స్ కోసం ఈ ట్రిక్ యూజ్ చేస్తే మనం త్వరగా ఫైండ్ చేయగలుగుతాము. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ 89 స్క్వేర్. సో ఫస్ట్ దీనికి 3 పార్ట్స్ చేస్తున్నాము. 3 పార్ట్స్ నాట్ డిజిట్స్. అగైన్ ఐ ఆమ్ రిపీటింగ్. సో ఫస్ట్ పార్ట్ కోసము 9 స్క్వేర్ యూనిట్ ప్లేస్లో ఉన్న 9ని స్క్వేర్ చేస్తే 9 స్క్వేర్ 9 9s ఆర్ 81 అండ్ ఫస్ట్ పార్ట్ ఆర్ స్టార్టింగ్ పార్ట్ కోసము 8ని స్క్వేర్ చేస్తున్నాము 64. మిడిల్ పార్ట్ కోసము ఈ 2 డిజిట్స్ 8 and 9ని మల్టిప్లై చేస్తున్నాము. 8 ఇంటూ 9 ఇంటూ దీన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తున్నాము. బికాజ్ 2 మనం స్క్వేర్స్ అంటేనే పవర్లో 2 ఉన్నట్టు కాబట్టి 8 9s ఆర్ 72, 72s ఆర్ 144. We are writing 144 there. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే యూనిట్ ప్లేస్ కోసం ఫస్ట్ 1th ప్లేస్లో ఉన్న డిజిటే రాస్తాము. నెక్స్ట్ ఈ 8ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే 144 + 8 152 అవుతుంది. సో ఇక్కడ 2 రాసుకొని ఆన్సర్లో 15ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము నెక్స్ట్ పార్ట్కి. సో 15 అవుతుంది. ఇప్పుడు మనం 64 + 15 చేస్తే ఆన్సర్ 79 అవుతుంది. 64 + 15 79. సో మనం 89 స్క్వేర్ చేస్తే మనకి 7921 వస్తుంది. 7921 వస్తుంది. ఇలా మనం ట్రిక్ యూస్ చేసి ఈజీగా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ మీరు ఈ ట్రిక్ యూస్ చేసి నెక్స్ట్ మీరు 53 స్క్వేర్ని ఫైండ్ చేసి ఆన్సర్ నాకు కమెంట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ లెర్న్ విత్ మీ ప్రియాంక. థ్యాంక్ యూ ఎవ్రీవన్.